నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మంగళవారం వ్లాగ్ అనమాట. మంగళకరంగా మీకైతే పాలు పొంగిస్తూ చక్కగా మృత్యుంజయ శ్లోకంతో మొదలు పెట్టేస్తున్నాను. ఈ మృత్యుంజయ శ్లోకం ఏంటంటే రోజుకి ఒక 2 సార్లు కానివ్వండి, 3 సార్లు కానీ చదువుకున్నట్టయితే చాలా మంచిదండి. రోజు అయితే పఠిస్తే ఇంకా మంచిది. ఇది వచ్చేసి మంగళవారం వ్లాగ్ అని చెప్పాను కదా. మేమైతే అనుకోకుండా గుడికి బయలుదేరామండి. పుట్టకు వెళ్ళాము. నాగుల చవితి రోజు మాకు అసలు కుదరలేదు వెళ్ళడానికి. వర్షం ఉండింది. అది కాక పెద్ద క్యూ లైన్ ఉంటుందండి. అసలు వెళ్ళలేకపోయాము. వెళ్ళి కూడా అంటే వెనక్కి వచ్చేసామన్నమాట ఆ రోజు. కాబట్టి ఇంక పిల్లలు తీసుకెళ్ళాలి కదా, దానికనేసి ఇంకా బ్యాక్ వచ్చేసాము. తర్వాత ఆదివారం అనుకున్నాము, కుదరలేదు. ఇక మంగళవారం అనేది కుదిరింది, ఇంకా బయలుదేరేసాము. ఇది మార్నింగ్ 8-8:30 అయింది టైం అప్పుడైతే వెళ్ళాము. ఇక రోడ్లు మాకు ఇలా ఉన్నాయని చెప్పాను కదా. వర్షం వచ్చేసరికి కొంచెం బాగా వర్షం వచ్చేసి నీళ్ళంతా నిలిచిపోయి చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక పాప వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండింది, తను కూడా పికప్ చేసుకునేసి వెళ్ళిపోయామన్నమాట. మామూలుగా అయితే ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు గుడికి. కాకపోతే రోడ్లంతా ఈ విధంగా ఉంటాయని చెప్పాను కదా, దానివల్ల ఏంటంటే కొంచెం లేట్ అయిందనమాట వెళ్ళడం. మేము వెళ్ళేసరికి 8:45, 8:50 అట్లా అయిందనమాట. చాలా బాగుంటుందండి గుడి. చిన్న గుడి అయినా కూడా మాకు దగ్గరలో ఉండే పుట్ట అంటే అదేనండి. ఇంకా కొంచెం దూరం వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఉంది, కానీ అంత దూరం అయితే మేము వెళ్ళలేదు. ఇంకా ఈ టైంలో ఇంకా పిల్లల్ని తీసుకుని అంత దూరం ఎందుకనేసి ఇంటికి దగ్గరగా ఉన్న దానికే వెళ్ళామన్నమాట. ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుందండి. నెక్స్ట్ చాలా బాగుంటుంది, చూసేసి ఎంజాయ్ చేసేయండి. కాకరకాయ పెట్టిన తిప్పలేంటో చూసేదూరు మీరు కూడా. తర్వాత వచ్చేసి ఈ వీడియోకి కంటిన్యూగా నెక్స్ట్ వీడియో కూడా వస్తుందండి. అది ఇంకా ఫన్నీగా ఉంటుంది. తర్వాత చూసేద్దాము. నెక్స్ట్ అయితే ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఇక మొత్తానికి గుడికి అయితే వచ్చేసాము. మామూలుగా అయితే ఈ మధ్య ఎక్కువ బయట రావట్లేదు కానివ్వండి, కానీ ముఖ్యమైనప్పుడు రావాలి కదా బయటికి. అలాగా మాస్కులు అయితే వేసుకొచ్చాం, కానీ ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాము. అక్కడ చూస్తే పెద్దగా జనాలు కూడా ఎవరు లేరు. దానికనేసి ఇంకా మాస్కులు తీసి పర్సులో పెట్టేసుకున్నాను అన్నమాట. ఇదేనండి, ఇది పెద్ద చెట్టు ఉంటుంది, రాగి చెట్టు, వేప చెట్టు అంటాం కదా. ఇక్కడ ఏంటంటే నాగుల చవితి రోజు వస్తే మాత్రం అస్సలు ఇక్కడనే కాదు ఎక్కడా కూడా అసలు క్యూ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. తర్వాత ఆ రోజైతే పెద్ద జనాలు లేరనమాట. ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. చక్కగా పూజ చేసుకునేసి మేమైతే ఇంకా రిటర్న్ బయలుదేరేసాము. ఇంకా టిఫిన్ చేయలేదు. ఇంటికి వచ్చేసరికి 9:30, 10 అయిపోయింది. ఇంకా ఒకేసారి అన్నం వండేద్దాంలే అని చెప్పేసి రైస్ పెట్టేసాను అనమాట. అన్నం వండేసి నా స్టైల్లో పప్పు పులుసు ఎలా చేసా అనేది చూసేద్దాం ఇప్పుడు. పప్పు, టమోటాలు, పచ్చిమిర్చి అందులోనే వేసేసానండి. చక్కగా ఈ పసుపు, ఇంగువ కూడా వేసేసి చక్కగా కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఫాస్ట్గా అయిపోతుంది. మామూలుగా చింతపండు కూడా ఇందులోనే పెట్టేస్తాను, కాకపోతే మర్చిపోయాను అనమాట ఆ రోజు పెట్టడం. అన్నీ వేసేస్తే అనుకుంటారు కదా కొంతమంది పప్పు ఉడకదేమో అనేసి, మనం కొద్దిగా ఆయిల్ కానీ వేసినట్టయితే పప్పు చక్కగా ఉడికిపోతుంది. తర్వాత కాకరకాయలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. కాకరకాయ వేపుడు చేద్దామనేసి ఎర్రగడ్డలు వేసాను. తర్వాత చింతపండు కూడా ఇందులోనే పెట్టేస్తాను. పప్పు ఉడికిపోయిన తర్వాత ఒక 2 విజిల్స్ రానిచ్చేసి తర్వాత ఈ విధంగా పెట్టి మళ్ళీ కానీ కుక్కర్ పెట్టేసామంటే బాగా ఎర్రగడ్డ కూడా ఉడికిపోతుంది అనమాట. ఇంకా తర్వాత పోపు పెట్టేశాను. ఆవాలు, జీలకర్ర, ఇక మామూలే కదా తిరగమాత అంటే. మామూలుగా అయితే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఆనియన్స్ కానీ కార్తీక మాసంలో వాడకూడదు, కానీ ఈసారి వాడేశానండి. మేము ఎలాగో నాన్ వెజ్ తినాం కదా అనేసి ఇంకా ఆ రోజు పూజ అంతా అయిపోయి వచ్చేసాం కదా అని చెప్పేసి చేసేసాను. ఇంకా ఇలా చేయకపోతే రుచి కూడా అంత బాగోదేమో కదా, దానికి నేనైతే చేసేసాను. నా పూజ అంతా దేవుడికి పెట్టేంత వరకు చాలా నిష్టగా ఉండానండి. అసలు ఏమీ కూడా తినను. అలాగే పరగడుపుతోనే ఉండి నీట్గా పాలు లేకపోతే
తాగితే తాగుతాను, లేకపోతే లేదు. మరీ ఎక్కువ టైం అంటే మాత్రం పాలు పండు తీసుకుంటాను, కానీ మామూలుగా అయితే అస్సలు ఏం కూడా నీళ్ళు కూడా తాగను. అలాగే పూజ అంతా అయిపోయింది దాకా ఉంటాను. పూజ చేసుకుని వచ్చేసానంటే మాత్రం నీట్గా మామూలుగా టిఫిన్ తినేస్తాను, అన్నం వండేస్తాను, అంతా శివమయం అన్నట్టు మొత్తం తినేస్తానండి. కాకపోతే అలాగ మేము నాన్ వెజ్ తిన్నాను చెప్పాను కదా, నేనైతే తినను. ఈ మంత్ అంతా మా వారు కూడా తినకూడదు అనుకున్నారు, కార్తీక మాసం. ఇంతేనండి, పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర కరివేపాకేసి రుచి బాగుంటుంది కదా. తర్వాత వచ్చేసి కాకరకాయ ఫ్రైకి రెడీ చేసేసాను. ఈ విధంగా పైన చెక్క అంతా తీసేసినట్లయితే మనకి చేదు అనేది తగ్గుతుంది. ఫస్ట్ నాకు తెలియదండి, అలాగే వేసేదాన్ని. తర్వాత చెప్పిన తర్వాత దీనివల్ల కూడా చేదు ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇలా తరిగేసి ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు అలా పెట్టేసామంటే బాగా నీరంతా వచ్చేసి చక్కగా పిండేసి సైడ్కి పెట్టేసుకున్నామంటే చేదు అనేది తగ్గిపోతుంది అనమాట కాకరకాయకి. ఈ విధంగా తిరగమాత పెట్టేసుకున్నాను. తిరగమాత పెట్టుకునేసి ఆనియన్స్ వేసాను. ఎప్పుడైనా సరే కాకరకాయ కూర చేసేటప్పుడు ఎర్రగడ్డలు వేస్తే ఆ చేదు అనేది కొద్దిగా లాగుతుంది అనమాట. ఎందుకంటే ఎర్రగడ్డ కొంచెం తీగా ఉంటుంది కదా, స్వీట్నెస్ ఇస్తుంది కదా, దానివల్ల ఏంటంటే కాకరకాయ చేదు అనేది తీసేస్తుంది అనమాట. అంత ఎక్కువ చేదు అనేది ఉండదన్నమాట. ఉడకపెట్టి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పప్పుల పొడి, అందరికీ తెలిసిందే కదా. తినేశనగ పప్పు అంటే చట్నీ పప్పు అంటే దాంట్లో 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, తెల్లవాయలు వేసి పొడి కొట్టి పెట్టేశాను అనమాట. ఆ పొడి వచ్చేసి చల్లేస్తాను. చాలా బాగుంటుందండి. ఇలాగే కొబ్బరి కారం అని కూడా అంటారు, అది మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. కొబ్బరి కారం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట కాకరకాయ ఫ్రై. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఉంటుంది మాకు. ఇవంతా రియల్ వాయిస్, మీరే వినేసేయండి, నేనైతే మాట్లాడను మధ్యలో. ఇక అంత వంట అంతా రెడీ అయిపోయింది. అది ఇంకా డైనింగ్ టేబుల్ మీద సర్దేసి పిల్లల్ని పిలుస్తున్నాను. మా వారిని రమ్మంటే కనపడరాటండి. ఎప్పుడైనా అకేషన్ అంటే కనిపిస్తాను, ఊరికే బాగోదు కదా, అందుకని నేను కూడా పాపం బలవంత పెట్టట్లేదు మా వారిని కూడా. ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి. ఫస్ట్ చూపించింది ఎల్లో కలర్ మూత ఉండేది మామిడికాయ పచ్చడి. పెరుగు అండి. పెరుగు అయితే నేను ఇట్లా ముంతలో వేస్తాను, ఎందుకంటే చాలా బాగుంటుంది, అంటే ఎక్కువ పులవదనమాట. ఇదండి మా వంట అయితే రెడీ అయిపోయింది. ఇక మధ్యాహ్నం కదా, ఇంకా పిల్లలు ఎన్ని వేషాలు వేస్తున్నారో చూడండి. కాకరకాయ కూర అనేసరికి మీరే చూసేసేయండి, ఇంకా చూసి బాగా ఎంజాయ్ చేయండి వీడియోని. అక్క తినేస్తున్నా చూడు ఫస్ట్గా. నెయ్యి ఇంకొంచెం వేస్తూ ఉంటాడు. స్టార్ట్. ఇదేంటంటే కాకరకాయ కూర. సరే ఈటింగ్ ఛాలెంజ్ పెట్టమ్మా, తింటాము, నేను ఫస్ట్ తినేస్తాను అని చెప్పి అన్నాడు. కానీ అన్నీ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి అన్నీ కౌంట్ అంతా చేసేసి ఫైనల్గా వచ్చేసి ఎన్ని వేషాలు వేసాడంటే ఆ 4 మెతుకులు అన్నం తినడానికి, కాకరకాయ కూర తినడానికి. అయ్యో బాబోయ్, తిడతాడు, కోపంగా చూస్తాడు, తనని పొగిడేసరికి ఇంకా కోపంగా చూస్తాడు. ఏ టీవీ అవి కొనిస్తావా ఏంటి, చిత్రితగా గెలిస్తే అనేసి అంటాడు. ఎంత గోల చేశాడంటే వాడు, అంత గోల చేసేసాడండి దాన్ని తినడానికి. ఇంకా నేను వీడియో తీస్తున్నా అనేసరికి ఏదో 4 ముద్దలు తిన్నట్టున్నాడు, లేదంటే అసలు తినుండేవాడు కాదు. తర్వాత తిన్నాళ్ళండి ఆటోమేటిక్గా. నేను 2 ఇచ్చానమాట. అప్పుడు ఆ అన్నం మొత్తం ఖాళీ చేయించాను. అంటే ఎందుకంటే దెబ్బ వేయకపోతే కుదరదండి. ఎందుకంటే మనకి తినాలి కదా, హెల్త్కి మంచిది కదా అది. అందుకనేసి నేను ఇట్లా హెల్దీ ఫుడ్లో అంతా నేను పెద్ద సింపతి అనేది నేను చూపించను. 4 దెబ్బలు వేసన్నా పెట్టేస్తా అండి పిల్లలకి. సరేనా? ఇది వచ్చేసి ఇంతవరకు వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అది కూడా చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. బాయ్.